దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము ఈరోజు వాక్యంలో ప్రభు రాకడని మనం ఎలా గుర్తుపట్టాలి, ఎప్పుడు ప్రభు వస్తాడో మనం చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం సింక్ చేస్తూ మనము వాక్యంలో వెళ్దాము. చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. చివరిలో మనం ఏం చేయాలో ఇక్కడ తెలియపరచబడుతుంది. హల్లెలూయా. అందరు కూడా బైబిల్లో పేజ్ నంబర్ 24 కొత్త నిబంధన 24 మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మీరు అందరూ కూడా దయచేసి తీయండి. ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే మరి యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభుని అడుగుతారు, ప్రభువా నీ రాకడకు సూచన ఏందో చెప్పు, నువ్వు మళ్ళీ వస్తా అంటున్నావు కదా, ఈ రాకడకు సూచనలు చెప్పు అంటే యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద కూర్చొని నా రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఇవే అని చెప్పి కొన్ని మాటలు చెప్తారు. 5వ వచనం మనం చూస్తే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు, మరియు మీరు యుద్ధమును గూర్చియు యుద్ధ సమాచారం గూర్చి వినబోదు, మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకుల్ని అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. హల్లెలూయా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఇక్కడ యేసుప్రభు వారు మనం చూస్తే దేవుని ప్రియమైన వారు కదా, ఆయన రాకడ కొన్ని సూచనలు చెప్తున్నారు. ఫస్ట్ సూచన ఏంటంటే, అనేక మంది నా పేరులో వస్తారంట, నేనే యేసుప్రభు అని చెప్పి వస్తాడు, వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళని మీరు నమ్మకండి అంటున్నాడు. అంటే లోకంలో చాలామంది అబద్ధ క్రీస్తులు అనేవాళ్ళు రాబోతున్నారు. అబద్ధ బాబాలు కావచ్చు, లేకపోతే మేమే దేవుళ్ళమని చెప్పేవాళ్ళు వస్తారు. ఇప్పటికే లోకంలో ఎంతోమంది ఉన్నారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. జనముల మీద జనములు లేస్తాయంట, రాజ్యాల మీద రాజ్యాలు లేస్తాయంట. ప్రపంచ దేశాలన్నీ కూడా కొట్లాడుకోవటం అనేది జరుగుతుంది. హల్లెలూయా. యుద్ధములను గురించి మీరు సమాచారం వింటారు అంటున్నాడు. మీరు కలవరపడకండి, ఇవి ఓన్లీ ప్రారంభం మాత్రమే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటుండంటే, అనేక మంది జనములు మిమ్మల్ని ఏం చేస్తారంట, శ్రమల పాలు చేస్తారు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతురు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంత్యదినంలో ఏమైతే అంట, దేవుని బిడ్డలకి ఎవ్వరు కూడా ప్రేమించరు, దేవుని బిడ్డలకి ఘనత రాదు. దాని బదులు ఏమవుతుందంటే ద్వేషం అనేది వస్తుంది. హల్లెలూయా. అక్రమము చాలా విస్తరిస్తుంది అంట. అక్రమము అంటే పాపము, పరిశుద్ధత లేనిది పాపం. ఈ పాపం బాగా విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది అంట. హల్లెలూయా. తర్వాత లోకమంతా సువార్త ప్రకటింపబడిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అంతం వస్తుందంట. హల్లెలూయా. ఇది యేసు ప్రభు రాకడకి కొన్ని విషయాలు. ఇప్పుడు మనం చూస్తే లోకంలో అట్లనే జరుగుతున్నది. మొన్న ప్రవీణ్ పగడల గారిని చంపేసారు. దేవుని నామం కోసం ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత గవర్నమెంట్, దాని తర్వాత మీడియా ఆయనను ఒక తాగుబోతుగా, ఎన్నో పాపాలు చేసిన వ్యక్తిగా చిత్రీకరించారు. హల్లెలూయా. మనకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే, దేవుడు ఉంటే ఆపాలా కదా, ఆయన గొప్ప సేవ చేసిండు కదా,
మరి ఆయన గొప్ప దైవజనుడు అయినప్పుడు ఎందుకు ఆయన ఇట్లా ట్రాల్ చేస్తున్నారు, ఎందుకు ఈయన ఇట్లా ఇబ్బంది పెడతారో మనకు అనిపిస్తుంది. కానీ బైబిల్లోనే ఉందన్నమాట, నా నామం నిమిత్తం అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు, శ్రమల పాలు చేస్తారు, తర్వాత కోర్టులో అప్పచెప్తారు, పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు అని కూడా బైబిల్లో శిష్యులకు చెప్పిండు అనమాట. హల్లెలూయా. వీటిని చూసి భయపడకండి, ఇవన్నీ జరిగేటివి ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్లో మనం ఇప్పుడు అపోస్తుల కార్యంలో జరుగుతున్నట్టే జరుగుతుంది. అపోస్తుల కార్యంలో ఏమవుతుందంటే పేతురు, యోహాను, యాకోబు, యేసుప్రభుకి 3 శిష్యులు చాలా ఇంపార్టెంట్. యాకోబు ఫస్ట్ యేసుప్రభు శిష్యుడు కత్తి చేత చంపబడ్డాడు. చనిపోయిన తర్వాత ఏమైందంటే పేతురు భక్తుడిని చెరసాల్లో వేసారు. అపోస్తుల కార్యం 12 అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. చెరసాల్లో వేసినప్పుడు దేవదూత వెళ్ళి ఏం చేసిందంటే చెరసాల నుంచి పేతురు భక్తుడిని విడిపించింది. దాని తర్వాత ఏమైంది అని అంటే ఈ చెరసాల్లో పేతురు భక్తుడిని ఎవరైతే వేసిండో హేరోద్ అనే రాజు, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటా ఉంటే ఆకాశంలోకి ఒక దేవదూత వచ్చి అతన్ని మొత్తి అతన్ని చంపేసింది అనమాట. పురుగులు పడి చచ్చిపోయాడు. సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అవుతూ ఉన్నది. హల్లెలూయా. ఏమి రిపీట్ అవుతుందంటే ఇప్పుడు యాకోబ్ ప్లేస్లో మనం ప్రవీణ్ పగడాల గారిని తీసుకుంటే కత్తి చేత అతన్ని చంపేశారు. తర్వాత అజయ్ బాబు అనే పాస్టర్ గారిని పేతురు ప్లేస్లో మనం తీసుకుంటే అజయ్ బాబు గారిని జైల్లో వేశారు. హల్లెలూయా. జైల్లో వేసిన తర్వాత 4-5 రోజులు తర్వాత అజయ్ బాబు గారిని అందరు ప్రార్థన చేయటం వల్ల దేవుడు అతన్ని విడిపించాడు. హల్లెలూయా. ఇవి రెండు కూడా బైబిల్లో ఎట్లయితే ఉందో సేమ్ అట్లనే జరిగేది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, మరి హేరోద్ అనే వ్యక్తి ఎలాగైతే విర్రవీగుతున్నాడో, ఇప్పుడు మన దేశానికి ఒక హేరోద్ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తి కుప్పగూలే సమయం వస్తుంది. మ్యాక్సిమం 2026లో బీజేపీ గవర్నమెంట్ సగంగా ముక్కలైపోతుంది. చాలా ఉజ్జీవం అనేది వస్తుంది. బైబిల్లో మనం చూస్తే స్టెఫెన్ అనే భక్తుడు చనిపోయిన తర్వాత క్రైస్తవం అనేది చాలా పెరిగింది. యాకోబు అనే భక్తుడు చనిపోయిన తర్వాత క్రైస్తవం బాగా పెరిగింది. అట్లనే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత అసలు ఎవరైనా అని చెప్పి చాలామంది యూట్యూబ్లో ఆయన వీడియోలు చూసి ఎక్కువ మంది హిందువులు కూడా నన్ను సపోర్ట్ చేశారు. అందరూ చెప్తారు నన్ను చంపేసారు అని. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. నెబుకద్నెజర్ అనే రాజుకు కళ వస్తుంది. ఆ కళ మర్చిపోతాడు. ఆ కళ ఏంటంటే ఒక పెద్ద విగ్రహం కనబడుతుంది. విగ్రహము తల బంగారంతో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. తర్వాత ఈ భుజం నుంచి కడుపు వరకు వెండితో ఉంటుంది. 2 చేతులు కూడా వెండితోటే ఉంటాయి. తర్వాత కడుపు నుంచి తొడ వరకు ఇత్తడితో ఉంటుంది, బ్రాంజ్. తర్వాత తొడ నుంచి పాదాలు 2 పాదాలు ఇనుముతో ఉంటాయి. దాని తర్వాత కాళ్ళు ఇనుముతో ఉంటాయి, పాదాలేమో ఇనుము ఇంకా మట్టి కలిసి ఉంటాయి. ఆ విగ్రహం అట్లనే రాజుగారు కళలో చూస్తూ ఉంటే ఆకాశంలోకి ఒక రాయి వచ్చి ఆ పాదాల దగ్గరనే పడుతుంది. అప్పుడు ఆ బొమ్మ మొత్తం కూలిపోయింది. ఆ చిన్న రాయి పెద్ద రాజ్యంగా మారిపోయింది, పెద్ద పర్వతంగా మారిపోయింది అని అతనికి వచ్చిన కళ. దాని భావం ఏంది? బంగారం తలకాయ అంటే రాజుగారి రాజ్యము. నెబుకద్నెజర్ బబులోను దేశానికి ఆయన సంబంధించిన వ్యక్తి, అది రాజు ఆయన. దాని తర్వాత మాదీయులు, ఫార్సీయులు, వెండి లాంటి రాజులు. 2 చేతులు ఉన్నాయి కదా విగ్రహంలో, ఇత్తడికి ఇనుము లాంటివి. దాని తర్వాత ఏమయ్యారంటే గ్రీకు రాజ్యం, తర్వాత రోమియోల రాజ్యం, ఇనుము. ఇప్పుడు మనం చివరి దాంట్లో ఉన్నాం. అన్ని రాజ్యాలు కలిసి మట్టి ఇంకా ఇనుము కలిసి ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, మన జీవితంలో ప్రతిది కూడా ఇనుము ఇంకా మట్టి కలిసి ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఇప్పుడు ఒక మనిషి మట్టి నుండి వచ్చిండు. ఇప్పుడు ఒక రోబోట్ ఏం చేస్తుందంటే ఇనుముతో చేయబడ్డది. హల్లెలూయా. పూర్వకాలంలో పొలం పని చేసేటప్పుడు మరి నాగలి దున్నాలి అంటే ఎద్దులను తీసుకొని పోయి దున్నేవాళ్ళు. ఆ నాగలి ఏమో వుడ్, చెక్కతో చేయబడి ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయినాయి? ట్రాక్టర్స్,
ఇనుముతో వచ్చేసింది. హల్లెలూయా. పూర్వకాలంలో ఎన్నో పనులు చేయించుకునేటోళ్ళు మనుషులతోటి. ఇప్పుడు ఏం చేస్తారు, రోబోట్స్తో చేయించుకుంటున్నారు. ఇంకొక సంవత్సరం, 2-3 సంవత్సరాలు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒకటి వచ్చింది. అంటే టెక్నాలజీలో హయ్యర్ అనమాట. ఎట్లా ఉంటుందంటే అది మనిషా రోబోట్ అర్థం కాదు. ఇప్పుడు ఇళ్ళల్లో పని చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని రోజులు అయితే పనులు దొరకవు అనమాట. నర్సు జాబ్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నర్సు జాబులు దొరకవు అనమాట. ఎందుకు దొరకవు అని అంటే రోగాలు పెరిగిపోతాయి. ఆ రోగాలకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు నర్సులు కూడా చచ్చిపోతుంటారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రోబో నర్సులు తీసుకొస్తారు. రోబోలకు ఏమీ అటాక్ కాదు కదా. హల్లెలూయా. దాని తర్వాత ఇంట్లో పని మనుషులు పని చేస్తూ ఉంటే ఈ రోగాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు కూడా రోబోస్ తెచ్చుకుంటారు అనమాట. అట్లా చాలామందికి పని లేకుండా అయిపోతుంది. దానివల్ల కరువు వస్తుంది అనమాట. హల్లెలూయా. దాని తర్వాత ఇప్పుడు దేశాన్ని కొట్లాడుతున్నాయి. ఎంతోమంది యవ్వనస్తులు చచ్చిపోతూ ఉన్నారు. దానివల్ల కరువు వస్తుంది. దాని తర్వాత క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఈ ఎండాకాలంలోనే వర్షం పడుతుంది, చలి పెడుతుంది, దాని తర్వాత ఎండ కూడా వస్తుంది. దీనివల్ల కూడా భూకంపాలు జరుగుతాయి, కరువులు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు. హల్లెలూయా. ఇంకా కొన్ని రోజులు అయితే మనుషులు ఎక్కువ మంది ఉండరు. అందులో యవ్వనస్తులు ఉండరు, పుట్టిన పిల్లలు ఉంటారు, దాని తర్వాత వృద్ధులు ఉంటారు. కానీ మధ్య తరగతిలో ఉన్నోళ్ళు ఎంతోమంది చచ్చిపోతారు. ఎంతోమందికి ఉద్యోగాలు ఉండవు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎన్నో రోగాల గుండా ప్రజలు నాశనం అయిపోతూ ఉంటారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా అంత్య దినంలో జరగబోయే సూచనలు. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు రాకడ అతి త్వరలో ఉంది. ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఈ ప్రభువు రాకడికి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మన కుటుంబాన్ని మనం సిద్ధపరచాలి, మన సంఘాన్ని మనం సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచుకోగలుగుతాము అంటే త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ప్రేయర్స్, త్రూ స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్య భాషలు మాట్లాడటం వలన, దాని తర్వాత ప్రార్థన చేయటం వలన, ఆ తర్వాత బైబిల్ చదవటం వలన. హల్లెలూయా. ఈ 3 కూడా మన జీవితంలో కంప్లీట్గా ఉండాలి. ఇది లేదు అని అంటే ప్రిపరేషన్ అనేది జరగదు. ప్రభు రాకడలో మనం ఎత్తబడలేమన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మొన్న పోప్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే పోపుగా వస్తాడో ఆ పోప్ ఎవరు అని అంటే అంత్యక్రీస్తు అనమాట. పోప్ అంటే మీకు తెలియదేమో, క్యాథలిక్ సంఘాలకు, క్రిస్టియన్ సంఘాలకు ఒక నాయకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ పోప్ అనే వ్యక్తి దాదాపుగా 88 సంవత్సరాలు బ్రతికిండు. వాటికన్ సిటీలో, ఇటలీలో చనిపోయాడు. ఇప్పుడు అన్ని క్యాథలిక్స్, క్రిస్టియన్స్ అందరు కొంతమంది ఏం చేస్తారంటే ఒక పోప్ని ఎన్నుకుంటారు. ఆ పోప్ అనే వ్యక్తి ముస్లిం దేశం నుంచి వస్తాడు. కానీ ఆయన ముస్లిం అని తెలియదు. ఆయన ఒక క్రిస్టియన్ లెక్కనే కనబడతాడు. ఆల్రెడీ ఆయన పుట్టేసిండు, పెద్దగా అయిండు. ఇప్పుడు ఆయనను ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునే వ్యక్తి అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అని అంటే సైతాన్ పంపించిన ఒక క్రీస్తు లాంటి వాడు అనమాట. ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడు అంటే ఆయన కొన్ని పవర్స్ ఇవ్వబడతాయి. ఆ పవర్స్తో ఆయన ఏం చేస్తాడంటే ప్రపంచం మొత్తం కూడా ఆయన చేతిలో పెట్టుకుంటాడు. హల్లెలూయా. ప్రపంచం మొత్తం కూడా ఆయన చేతిలో పెట్టుకుంటాడు. ప్రపంచం అంతా కూడా ఆయన చేతిలో వచ్చేటట్టు సైతాన్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకున్న 195 దేశాలన్నీ కూడా ఒక దేశంగా మారుతుంది, ఒక గవర్నమెంట్గా మారుతుంది. ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న స్కూల్ బస్సులు అన్నీ కూడా ఎల్లో కలర్లో మారిపోయినాయి. ఒకప్పుడు స్కూల్ బస్సులు పింక్ కలర్లోనో వైట్ కలర్లోనూ ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ కూడా ఎల్లో కలర్స్. తర్వాత ప్రపంచంలో రెడ్, ఎల్లో, గ్రీన్ ట్రాఫిక్ లైటు అన్నీ కూడా వేరే వేరే దేశాల్లో వేరే వేరే రకంగా ఉంటుండే. ఇప్పుడు అన్నీ ఒకే రకంగా మారిపోయినాయి. దాని తర్వాత ప్రపంచంలో ఉన్న మిలిటరీ అన్నమాట, ఆర్మీ. ఇప్పుడు ఇండియా ఆర్మీ డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది, చైనా ఆర్మీ డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు చూసి ఆల్రెడీ కొన్ని దేశాలు డ్రెస్ కోడ్ సేమ్ అయిపోయినాయి. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే పోలీసు వాళ్ళు ఉండరు. పోలీస్ మొత్తం పోయి మొత్తం మిలిటరీ వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా. అన్ని దేశాలన్నీ కలిసి ఒక రాజుని ఎన్నుకుంటారు. రాజ్యపాలన అనేది జరుగుతుంది. హల్లెలూయా. ఆ రాజు ఏం చేస్తాడంటే మనమందరం ఒకటే అని ఆయన ఒక మతం తీసుకొస్తాడు.
ప్రపంచంలో అంతా కూడా ఏమైపోతుందంటే ఒకటే కరెన్సీ ఉంటుంది అన్నమాట. కరెన్సీ అంటే డబ్బు. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదని చెప్పి మనం దుబాయ్ ఎక్కడ పోయో పని చేసుకుంటున్నాం. ఇక్కడ 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 రూపాయి అంటే అక్కడ 80 రూపాయలు 100 రూపాయలు లెక్క వస్తుంది అన్నమాట. అక్కడ మనం 10 రూపాయలు సంపాదిస్తే దాన్ని ఇక్కడ చేసుకుంటే చాలా ఎక్కువగా మారుతుంది. అయితే ఇక అది ఉండదు అన్నమాట. కరెన్సీ అంతా సేమ్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు చాలామంది దగ్గర నోట్లు ఉండేటివి. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం డిజిటల్ అయిపోయింది. అంతా ఫోన్పే, గూగుల్ పే, డిజిటల్ మనీ. కాగితాలు కనిపిస్తలేవు. దాని తర్వాత 2000 నోట్స్ అయితే కనబడుతూనే లేవు. ఎన్నో రోజులు అయిపోయింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరు చూసినా కానీ దాదాపుగా ఒక 70-75% ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్ పే ఇవన్నీ నడుస్తున్నాయి. హల్లెలూయా. ఇవన్నీ కారణాలు ఏంటంటే ప్రభు రాకడకు సూచనలు. దానియేలు గ్రంథంలో ఏమంటుందంటే జ్ఞానం విస్తరిస్తుంది అని చెప్పబడ్డది. జ్ఞానం. ఒకప్పుడు జ్ఞానం అంతా లేకుంటుండే, ఇప్పుడే చాలా జ్ఞానం ఉంది. ఇప్పుడు నీకు ఏదైనా కావాలనుకో యూట్యూబ్లో కొడితే నీకు అర్థమైపోతుంది. నువ్వు పొలం పని చేయాలి, ఏది విత్తనాలు వేయాలి నీకు తెలియదు, నువ్వు రైతు కాదు. నువ్వు జస్ట్ గూగుల్లో యూట్యూబ్లో కొట్టి ఇప్పుడు బియ్యం వేయాలి, చింతపండు వేయాలంటే ఎలాంటి విత్తనాలు తీసుకోవాలంటే మొత్తం చెప్పేస్తాడు. తర్వాత చెప్పేవాడు ఎవరు ఉంటున్నాడు, రైతు కాదు, వాడు కూడా ఒక మామూలు క్యాండిడేటే, లేకపోతే ఒక చిన్న అబ్బాయి. హల్లెలూయా. వయసు తక్కువ ఉంటుంది, జ్ఞానం విపరీతంగా ఉంటుంది. ఇంకా ప్రజలు ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు తిరుగుతారని దానియేలు గ్రంథంలో రాయబడ్డది. ఇండియాలో ఉన్న వాళ్ళు అమెరికాకి, స్కాట్లాండ్, సింగపూర్కి వెళ్తున్నారు. సింగపూర్లో తమిళనాడు అనేది వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లాగా మారిపోయింది. మొత్తం ఎక్కువ తమిళోళ్ళే ఉంటారు అక్కడ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కేరళ ఉంది, పంజాబ్ ఉంది, లండన్, కెనడా అనే ప్రాంతంలో ఈ పంజాబీస్, గుజరాతీస్ 50% మీద ఉంటారనమాట అక్కడ. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చేస్తున్నారు, అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బ్రదర్ అంటే బైబిల్లో ఆల్రెడీ రాయబడ్డది. అంతం వరకు సహించువాడే ధన్యుడు, ప్రభు పేరట ప్రార్థించేవాడు రక్షింపబడును అంటున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత పెద్ద పాపి అయినా ఉండొచ్చు, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా కానీ నువ్వు ప్రభు పేరట ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఈ గవర్నమెంట్ రాకముందు ఒక ఉజ్జీవం అనేది వస్తుంది. ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు మనం ఏది చెప్తే అక్కడ జరిగిపోతుంది. అద్భుతాలు, స్వస్థతలు భయంకరంగా జరుగుతాయి. చాలామంది ప్రభువులో వచ్చేస్తారు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు చేసిన ప్రేయర్స్కి టక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఏమని చెప్పబడ్డదంటే అబద్ధ ప్రవక్తలు అగ్నిని సహితం ఆకాశంలోకి వెళ్ళి దించుతారు, ప్రజల్ని మోసపరుస్తారు అని చెప్పి రాయబడ్డది. అబద్ధ ప్రవక్తలు అగ్నిని దించుతారంటే మరి నిజమైన ప్రవక్తలు ఎంత దించాలా? హల్లెలూయా. మనము ఆ అగ్ని కోసం, ఆ ఎండ్ టైం అంత్యకాలపు ఉజ్జీవం కోసం మనం కనిపెట్టాలి. ఈ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే అంత్యకాలంలో మనం కూడా ఆ ఉజ్జీవంలో పాత్రధారులుగా ఉండాలి. మనం అనేకుల్ని రక్షించాలి. సాధ్యమైతే ఎంతమంది అయితే అంతమందిని ప్రభు తట్టు మనం తిప్పాలి. ప్రభు రాకడకి మనము ఒక గిఫ్ట్ లెక్క మనం తీసుకొని పోవాలి. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వార్లారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని ఒక అగ్ని చేత నింపబడాలి. అపోస్తుల కార్యంలో ఎప్పుడైతే అగ్ని చేత నింపబడ్డారో వాళ్ళ యాటిట్యూడ్ అనేది చేంజ్ అయిపోయింది. పేతురు భక్తుడు చాలా భయంకరమైన వ్యక్తి. యేసుప్రభు ఎవరు అంటే అమ్మ తోడు యేసుప్రభు ఎవడో తెలియదని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు భక్తుడు మాట్లాడినప్పుడు ఏమైపోయిందంటే అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. ఆయన యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. అనేక మందికి విశ్వాసం వచ్చింది, అనేక మందికి ఉజ్జీవం వచ్చింది, అనేక మందికి భయం వచ్చింది. ఎంతోమంది ప్రభువుని నమ్ముకున్నారు. ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే అగ్ని బాప్తిజం అనేది వారి మీదకి వచ్చింది. హల్లెలూయా. మన మీద కూడా ఎప్పుడైతే అగ్ని బాప్తిజం అనేది వస్తుందో, దేవుని ఒక అగ్ని మన మీదకి వస్తుందో, ఎప్పుడైతే మన ద్వారా అద్భుతాలు జరగటం మొదలవుతుంది.
హల్లెలూయా. మన జీవితమే మారిపోతుంది. అనేకుని ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేసే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అనేక మంది నీకు లోబడేటట్టు దేవుడు నిన్ను చేస్తాడనమాట. ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతాడు. కాబట్టి ప్రభు రాకడ అతి త్వరలో ఉంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ దేవుని ఒక అగ్ని బాప్తిజం అనేది మనం పొందుకోవాలి. హల్లెలూయా. మనం అడగాలి, ప్రభా నీ అగ్ని బాప్తిజం నాకు అనుగ్రహించు, నీ రక్తం ఒక శక్తి నా మీద పెట్టు, నేను గొప్పగా వాడబడాలనుకుంటున్నా తండ్రి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంటున్నా. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవటం చాలా ప్రాముఖ్యం. మన కుటుంబాన్ని బాప్తిజం లెవెల్ వరకు తీసుకొస్తే సరిపోదు, ఆత్మ పూర్ణ లెవెల్లో తీసుకొని రావాలా. ప్రభు యొక్క శక్తిని రిలీజ్ చేసేటట్టు, ప్రభు యొక్క వాక్యాన్ని వాళ్ళు నెరవేర్చేటట్టు మనం ఏం చేయాలంటే మన కుటుంబంని తయారు చేసుకోవాలి. మన కుటుంబంలో ఒక 3-4 ఉన్నారు, వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, వాళ్ళ ప్రభువుని నమ్ముకున్నారు అనుకోండి, వాళ్ళే ఇంట్లో ఒక చిన్న చర్చ్ నడిపించచ్చు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళే రొట్టె ద్రాక్ష రసం చేసుకొని తీసుకోవచ్చు, అనేక మందిని ఆహ్వానించవచ్చు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన కుటుంబం రక్షణలోనికి రావాలి. మన కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. మన కుటుంబంలో ఉద్యమం ఉండాలి. దేవుని కోసం రోషం కలిగి వాళ్ళని లేపాలని మన కుటుంబంలో ఉన్న వారి కోసం మనం భారం కలిగి ప్రార్థించాలి. దేవుని ఒక అగ్ని బాప్తిజం రావాలి అంటే నువ్వు లోకంతో కట్టవ్వాలి. లోకంతో కట్టవ్వకుండా ఏదో రీఖబార శతల హందల స్తబార షిరి అంటూ మనం ఉంటుంది, వర్కౌట్ కాదు. హల్లెలూయా. అన్నీ పక్కన పెట్టి ఇంట్లో ఉన్న పనులు చేసుకొని దేవునితో గడపాలి. రెండే ఉండాలి కాన్సెప్ట్. ఒకటి దేవుడు, రెండోది ఫ్యామిలీ. ఒకటి దేవుడు, రెండోది ఫ్యామిలీ. 10 సంవత్సరాల్లో చేయలేని సేవ ఒక రోజులోనే దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. పేతురు భక్తుడి జీవితంలో జరిగింది. ఆయన ఎన్ని రోజుల్లోని సేవ చేసిండు? కొద్దిసేపు వాక్యం చెప్పిండు అంతే. కొద్దిసేపు వాక్యం చెప్పిండు అంతే. హల్లెలూయా. కొర్నేలు వాళ్ళ ఇంటికి దాదాపుగా 1000 మంది వచ్చిందని చెప్పి చరిత్ర చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అన్యజనులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు మారు మనసు పొందలేదు. వాళ్ళకి యేసుప్రభు అంటే ఏందో తెలియదు. కానీ వాక్యం విన్న తోడనే దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. హల్లెలూయా. తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకోరు. హల్లెలూయా. మనం కూడా ఎక్కడ నిలబడితే అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజం దిగి రావాలి, అగ్ని బాప్తిజం దిగి రావాలి. దానికి కారణం ఏంటంటే మనం బాగా భారం కలిగి ప్రార్థనలో ఉండాలి. మనకంటూ ఒక సీరియస్నెస్ ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ అతి త్వరలో రాబోతున్నది. ఇంకా దేశంలో భయంకరమైన దినాలు మనం చూస్తాం. ఇప్పుడు ఆడ కాశ్మీర్లో ఎవరో టెర్రరిస్టులు వచ్చి మరి ఆ కాశ్మీర్ అనే ప్రాంతంలో టూరిస్ట్ ప్లేస్లో దాదాపుగా 30 మంది మీదనే కాల్ చేసి చంపేశారంట. మోడీకి చెప్పండి ఈ విషయాలని చెప్పి కాల్ చేశారంట. హల్లెలూయా. కాశ్మీర్లో మధ్యలో ఉంటుంది ఆ టూరిస్ట్ ప్లేస్. అక్కడ ఎలా వచ్చారు? మళ్ళీ అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మళ్ళీ మిలిటరీ వాళ్ళు కూడా సేమ్ మిలిటరీ డ్రెస్ వేసుకునే ఉన్నారంట. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి నాశనం చేసారు అని చెప్పి చెప్తున్నారు. కానీ నాకు అట్లా అనిపిస్తలేదు. ఎందుకు అని అంటే ఇండియాలో అంత లోపలికి రావాలి అని అంటే ఇండియా వాళ్ళు సపోర్ట్ చేయకుండా కాదు. లేదు అని అంటే ఇండియా వాళ్ళే మారు వేషం వేసుకొని వస్తారు. ఈ బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అని అంటే మత కల్లోలనే లేపుతుంది. హిందువులు ముస్లింలు చచ్చిపోవాలి. వాళ్ళు ఎవరో ముస్లింలు ఉన్నారంట, ముస్లింలో ఉన్న వ్యక్తుల్ని హిందూ పేర్లు చెప్పగానే చంపేసారట. అది కూడా ఇంట్లో ఉన్న యజమాని ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళనే చంపారంట, స్త్రీలను చంపలేదంట. ఏమో మరి పాకిస్తాన్ వాళ్ళనే చంపి ఉండొచ్చు, లేదు అని అంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని చంపి ఉండొచ్చు. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇలాంటివి జరిగినప్పుడు మనము టీవీలలో కానీ ఫోన్లలో చూసినప్పుడు భయం అవుతుంది మనకి. హల్లెలూయా. కానీ బైబిల్లో ప్రభు ముందే చెప్పి ఇవన్నీ జరుగుతాయి, నా రాకడకు సూచనలు, ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదంట. హల్లెలూయా. కాబట్టి మనం మెలకువకుండా ఏం చేయాలంటే ప్రార్థనలో ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో దేవునిగా గుర్తుపడి దేవుని భక్తి సాధన చేస్తామో
ఆ టైంలోనే దేవుని ఒక బూర నీకు వినబడితే నువ్వు మాయమైపోయి దేవుని దగ్గర వెళ్ళిపోతావు. హల్లెలూయా. అది చాలా దగ్గరగా ఉన్నదన్నమాట. ఇప్పుడు దూరంగా లేదు. ఎప్పుడో రాడు ప్రభు. ఫస్ట్ చనిపోకముందు చనిపోయిన వాళ్ళు ప్రభువులో ఉండి చనిపోయిన వాళ్ళకి ఆ స్వరం వినబడుతుంది. వాళ్ళని ఎవరినైతే పాతి పెట్టిరో వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మిగతా ఎవరంటే అప్పటికి మనం బతికే ఉంటే మనకు వినిపిస్తుంది. అది నువ్వు దేవునిలో ఉంటే, అది నీకు దేవుని భారం ఉంటే, దేవుని సేవ భారం ఉంటే, దేవుని సిలువను నువ్వు మోస్తే నీకు వినబడుతుంది, నువ్వు మాయమైపోతావు. హల్లెలూయా. అది మాయమైపోవడానికి, ఆ శబ్దం నీకు వినబడడానికి నువ్వు బాప్తిజం అనుభవంలోనికి రావాలి. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం అనుభవంలోనికి రావాలి. బైబిల్లో ఉన్న వాక్యాలను నువ్వు చదువుకోవాలి. బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం జీవించాలి. లోకం లెక్క జీవిస్తే కాదు. లోకం లెక్క నువ్వు ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని సండే చర్చికి వెళ్తే లోకానుసారంగా ఉంటే, ప్రార్థన ధూపం నీ లోపల లేనప్పుడు నీకు వినబడదన్నమాట. సైతాను నువ్వు ఎత్తబడద్దని నిన్ను అటాక్ చేస్తూ ఉన్నాడు. నీకు లోకం చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. లోకంలో ఉన్న ఆశలు పుట్టిస్తూ ఉంటాడు. దాని తర్వాత ఏమవుతుందంటే నేను దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. సైతానుడు కష్టాలు పెట్టే పడేయాడు. డబ్బులు ఇచ్చి తర్వాత సుఖం పెట్టి కూడా పడేస్తాడు. యేసుప్రభుకి ఏం చెప్పిండు? ఒక్క నిమిషంలో అన్నీ చూపించిండు. ప్రపంచంలో ఉన్న సుఖము సంతోషం అంతా చూపించి, ఇదంతా నాకు ఇవ్వబడ్డది, నాదే, నువ్వు నాకు మొక్కితే నేను నీకు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ అది ఆదాం అవ్వ దగ్గర నుంచి గుంజుకున్నాడు. ఆదాం అవ్వ దేవుని పోలికల్లో ఉన్నారు. ఆ దేవుని పోలికని, ఆ ప్రభావాన్ని, ఆ మహిమను ఏం చేసిండంటే సాతానుడు తీసుకొని, అందుకే యేసుప్రభు వారు సిలువలో వాడిని జయించి, ఆదాము చనిపోయినప్పుడు ఆదాము ఎట్లయితే ఏదైనా తోటలో ఉండేనో దిగంబరిగా, యేసుప్రభు వారు సిలువలో కూడా అదే విధంగా ఉన్నాడు. ఎప్పుడైతే చనిపోయిండో తిరిగి లేచిండో ఆదాం లాంటి స్వభావం, ఆదాం ఫస్ట్ దేవునితో ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావం ఉండనో యేసుప్రభు కూడా అలాంటిది వచ్చేసింది. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, పరలోకమందు నువ్వు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. హల్లెలూయా. నేను వెళ్తున్నాను పరలోకానికి, అందరినీ సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. మేక్ ఎవ్రీ పీపుల్ మై డిసైపుల్స్ అన్నాడు. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్ అన్నాడు. హల్లెలూయా. అందరు మనుషులను నా శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధ నామములోనికి, ఆ పేరు లోపల బాప్తిజం ఇచ్చుచు అందరినీ నా శిష్యులుగా చేయండి. నేను మీకు ఏవేవే చెప్పినానో అవి తూచా తప్పకుండా పాటించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉన్నా అని చెప్పి ఆ ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు మళ్ళీ అదే ఒలీవ కొండ మీదకి వస్తాడు. సైంటిస్టులు ఏం చెప్తారంటే ఆ ఒలీవ కొండ మీద యేసుప్రభు వచ్చేటట్టు చిహ్నాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ ఒలీవ కొండ లోపల ఇప్పుడు ఏం లేదు, అంత మట్టి అయిపోయింది. ఏదైనా హోటల్ కడదామంటే కూడా హోటల్ కూడా నిలబడదు. ఆ కొండ కూడా ప్రభు రాకడకు ప్రిపేర్ అయింది. యేసుప్రభు వారు భూమి మీద రాకముందు మధ్యాకాశంలో వస్తాడు. మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఒక విందు అనేది జరుగుతుంది. హల్లెలూయా. ఆ విందు ఎప్పుడు జరుగుతుంది అంటే క్రైస్తవులు చాలామంది ఏమవుతారంటే ఎత్తబడతారనమాట. ఎత్తబడిన తర్వాత అక్కడ విందు జరిగిన తర్వాత వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇదే భూమి మీదకి వస్తాడు. నువ్వు ఏ శరీరంతో అయితే ఉన్నావో, నువ్వు చనిపోయినా కానీ ప్రభువుని నమ్ముకున్నందుకు మళ్ళీ ఇదే శరీరం వేసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తావు. ఇదే భూమి ఉంటుంది. ఇదే భూమి మీద మళ్ళీ యేసుప్రభు వారు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. తర్వాత అప్పుడు మొత్తం భూమిని అంతా కాల్చేస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఏది జరిగినా కానీ ప్రభు సన్నిధిని కావచ్చు, ప్రార్థన జీవితాన్ని కావచ్చు, బైబిల్ రీడింగ్ని కావచ్చు, మీరు వదలకండి. రోజు కనీసం 2 అధ్యాయాలన్నా చదవండి. నైట్ పడుకునేటప్పుడు ఒక అధ్యాయం, మార్నింగ్ లేవగానే ఒక అధ్యాయం. బైబిల్ పక్కనే పెట్టుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయాలి. హల్లెలూయా. మళ్ళీ బైబిల్ చదవని వాళ్ళు బ్రదర్ పరిస్థితి అంటే, మనకు ఫోన్లో తెలుగు ఆడియో బైబిల్ అని ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ మనం ఎక్కించుకుంటే
మనం దాన్ని క్లిక్ చేస్తే అదే చదువుతూ ఉంటుంది, మనం వినొచ్చు. అలా వినటానికి ఒక అధ్యాయానికి 5 నిమిషాలు అవుతుంది, చదవనికి 7 నిమిషాలు 10 నిమిషాలు పడతారు, లేదా 5 నిమిషాల్లో కూడా చదవచ్చు. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు రాకడ అతి త్వరలో ఉంది. ప్రభు రాకడకి మీరు అందరు కూడా సిద్ధపడాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు మరి ఎవరెవరు ఏ అధ్యాయం పొద్దున్న ఎవరు చదువుతారో, రాత్రి ఏ అధ్యాయం మీరు చదువుతున్నారో ఒకసారి మీరు చెప్పండి. నేను ఈ అధ్యాయం చదువుతా బ్రదర్, పొద్దున్న ఇది చదువుతా, రాత్రికి చదువుతా అని మీరు ఇప్పుడు చెప్పండి నాకు. నేనైతే నైట్ టైంలో తిమోతి పత్రిక చదువుతున్నాను, పొద్దునైతే పేతురు పత్రిక చదువుతున్నాను. తిమోతి పత్రిక ద్వారా కూడా 2వ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడాడు. 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, సమస్త జనులు సంతోషంగా ఉండేటట్టు రాజుల కోసం, పరిపాలించే వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పిండు. అరే నేను ప్రార్థన చేయాలి అని చెప్పి నాకు ఒక భారం అనేది వచ్చింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు మీరు పడుకునేటప్పుడు ఏ అధ్యాయం చదువుతారు, రాత్రిపూట ఏ అధ్యాయం చదువుతారో చెప్పండి. 2 పుస్తకాలన్నా చదవచ్చు, లేకపోతే ఒకటే పుస్తకాన్ని కూడా చదవచ్చు కంటిన్యూస్గా. ఇప్పుడు నిర్గమకాండమే చదువుతాం, లేకపోతే ఆది కాండమే చదువుతాను. మీరు బైబిల్ ఎప్పుడైనా ఏదైనా చదవండి, కానీ పొద్దున రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా చదవాలి. మళ్ళీ మీరు ఎవరెవరు ఏ అధ్యాయం చదువుతారో ఒకసారి నాకు చెప్పండి. రైట్, చెప్పండి. యేసుమణి సిస్టర్ కీర్తనలు వస్తా చదవటం? చదవంటే ఐడియా బైబిల్ ఉంది దీంట్లో, ఓకే, డౌన్లోడ్ చేసుకుంటున్నాను, అది వింటాను పొద్దున సాయంత్రం. అది ఓకే. సాలూరు మంగ అక్క, ప్రైజ్ లాట్. బ్లూలా అత్తమ్మ, ప్రైజ్ లాట్. అత్తమ్మ మీరు ఏం చదువుతారు? వాక్యం ఉంది. వాక్యం. పొద్దున ఏం చదువుతారు, రాత్రికి ఏం చదువుతారు? ప్రొద్దుటేమో కీర్తన గ్రంథం చదువుతానండి. ఓకే, కీర్తన చదువుతానండి. సాయంకాలం అపోస్తల కార్యాలు చదువుతాను. ఓకే అత్తమ్మ. సామెతల గ్రంథం కూడా చదువుతానండి నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. రైట్. ఆర్కే అన్న, ప్రైజ్ లాట్. పొద్దున ఏం చదువుతారో, రాత్రికి ఏం చదువుతారు? మార్నింగ్ అంటే రోమపత్రిక అన్న. ఓకే. నైట్ అయితే ఏదో చదువుతున్నాను. ఓకే ఓకే అన్న, వెరీ గుడ్. రైట్. రమాదేవి ఆంటీ చెప్పినట్టున్నారు కదా మధ్యాహ్నం? చెప్పలేదు పాస్టర్ గారు. చెప్పండి, ఏం చదువుతారు? నేను లూకాసు వార్త చదువుతున్నాను పాస్టర్ గారు ఇప్పుడు. ఓకే. పొద్దున సాయంత్రం అదే చదువుతారా? అదే చదువుతున్నా. ఓకే అమ్మ, ఓకే. రైట్ రైట్, ఓకే, మంచిది. అదే మీకు ఎట్లా మూమెంట్ ఉంటే అట్లా చదవండి. ఖచ్చితంగా బైబిల్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మనకు పవర్ అనేది అందులోకెళ్ళి వస్తుంది. రక్షణ అనేది, కాపుదల అనేది, అభిషేకం అనేది, దేవుని ఒక స్వరం అనేది, మన అంతరంగ పురుషుడు బలపడాలి, మనం సైతాన్ని జయించాలి, మంత్రాలను జయించాలి, మనకున్న అప్పులు బద్ధకాలు వెళ్ళిపోవాలి, లైఫ్ చాలా ఈజీ అయిపోవాలి, మన ప్రేయర్స్కి ఆన్సర్స్ రావాలి అంటే ఓన్లీ బైబిల్ రీడింగ్ చేయటం. విశ్వాసం బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక మాంత్రికుడు ఉంటాడు, వాడు మంత్రాలు ఎలా వేస్తాడు అంటే విశ్వాసం ద్వారా. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ మంత్రాలు వేసేవాళ్ళు వేప చెట్టు కింద చేస్తారు. చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక చెట్టుకు అంటిస్తారు. ఆ మంత్రం వేసిన తర్వాత పొద్దున్న వేసేవారు చూసారు, చెట్టు అంతా ఎండిపోయి ఉంటుంది. అవుతుందా కాదా కాదు, అవుతుంది అని చెప్పి వాళ్ళు వేసి వస్తారు. విశ్వాసం, త్రూ ఫెయిత్ అన్నమాట.
తర్వాత దాన్ని ఇంకా పెంచుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అట్లనే మనం కూడా ఈ మంత్రాలు, చేతబడి శక్తులు, దుష్ట శక్తులను జయించాలంటే త్రూ ఫెయిత్ అనమాట, విశ్వాసం వల్ల. ఎప్పుడు విశ్వాసం వస్తుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుంది బైబిల్లో ఉంది. ఏది వింటే వస్తుంది? విశ్వాసానికి సంబంధించిన వ్యక్తుల గురించి విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. చాలామంది క్రైస్తవులు మోసపోవటానికి కారణం బైబిల్ చదవకపోవటం. చాలామంది క్రైస్తవుల ప్రార్థన జీవితంలో ఉజ్జీవం రాకపోవటం, బైబిల్ చదవకపోవటం. చాలామంది క్రైస్తవ జీవితంలో ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు రాకపోవటం, బైబిల్ చదవకపోవటం. చాలామంది క్రైస్తవుల జీవితంలో ఉజ్జీవం అనేది లేకపోవటం, ఆరిపోయిన స్థితి ఉండటం, బైబిల్ చదవకపోవటం. చాలామంది క్రైస్తవులు సైతాను చేత పీడింపబడటం, గొడవలు, కొట్లాటలు, పాపంలో ఉండటం, బైబిల్ చదవకపోవటం. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే యవనస్తుల గురించి ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకునేదారు? నీ వాక్యము చేతనే కదా అన్నాడు. మీ అందరికీ ఒక హోంవర్క్ ఇస్తున్నా. రేపు ఖచ్చితంగా అడుగుతా, నేను మధ్యాహ్నం అడుగుతా, సాయంత్రం కూడా అడుగుతా. కీర్తన 119 చదవండి. మొత్తం 150 వచనాలు ఉంటాయి. అది మీరు అందరూ కూడా చదవండి. అదంతా చదివి మీకు ఏమర్థమైందో రేపు నాకు చెప్పాలి మీరు. 5 నిమిషాలు నాకు ఇది అర్థమైంది అని ఒక నిమిషం చెప్పినా నడుస్తుంది. రైట్. మన మధ్యలో శ్వేత సిస్టర్ గారు ఉన్నారు. బైబిల్ ఏం చదువుతారు మీరు? పొద్దున ఏం చదువుతారు, రాత్రి ఏం చదువుతారో చెప్పండి. అందరు చెప్పేది చెప్పండి. తల ఊపటం అనేది లేదు బైబిల్. వర్షం పడుతుంది ఈరోజు. పత్రిక ఓకే, రైట్, మంచిది. మనం ఈ ప్రేయర్ ముగించుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అన్న కీర్తనలు 109 అది మొత్తం చదవాలన్నా? మొత్తం చదవాలా. 119 బైబుల్లో అన్నిటికంటే పెద్ద చాప్టర్ అదే. అది చదివితే మీ ప్రేయర్స్కి ఆన్సర్ వచ్చేస్తుంది. అదో పెద్ద నిధి అన్నమాట. నిధిలో బంగారము, వజ్రాలు, వెండి ఇవన్నీ ఎట్లుంటాయి, ఆ కీర్తన 119 అది ఉంటుంది. మీరు చదవండి. రైట్, మంచిది. 119 119 150 వచనాలు ఉంటాయి. అవి లాంగెస్ట్ చాప్టర్. అది చదువుతున్నప్పుడు మీకు ఏదైనా మంచిగా అర్థమైతే స్టార్ పెట్టుకోండి, అండర్లైన్ కూడా చేసుకోండి. రైట్, మంచిది. మనం ప్రేయర్ చేసుకుందాం. ఈరోజు వచ్చిన వాళ్ళు, ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా ధన్యులు, మిగతా వాళ్ళు అన్యులు. సాలూరు లక్ష్మక్క, మీరు కూడా ఫోన్లో యాప్ వేసుకొని ఏదైనా బైబిల్ అధ్యాయం చదవండి. రైట్, మనం ప్రేయర్ చేసుకుందాం.